క్రిస్టియానిటీలోకి వెళితే మీ ఉపాధి పథకాలు, మీ రిజర్వేషన్స్, మీకు వచ్చేటువంటి గవర్నమెంట్ లాభాలు అన్నీ పోతాయి. ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళినా సరే పోతాయి అని చట్టం వచ్చింది అనుకోండి, సూపర్ అంటాను నేను. హాస్పిటల్కి ఎవరైనా క్రైస్తవుడు వెళ్తే మాత్రం బాగుండదు. ఎందుకని? వారి అప్రసిద్ధం ఉంది కాబట్టి, పాస్టర్లే ఉన్నారు కాబట్టి. వీడికేమో ప్రతిరోజు మాత్రం వేసుకోకపోతే నిద్ర పట్టదా, ఇది లేకపోతే బుక్ చదవలేదా, సాలుమరాజుకి ఇది కావాలి, సతీష్ కుమార్కి ఇది కావాలి, వరస్వామిపేవుడికి కూడా ఇది కావాలి. తను నేను విమర్శించలేను, కానీ దాన్ని నేను అంగీకరించలేకపోతున్నాను. ఎందుకని అంటారా, ఎస్సీ అనేటువంటి ఈ దళిత కులాలకు సంబంధించినటువంటి వారు చాలా దశాబ్దాల కాలం నుంచి కూడా అణిచివేయబడుతున్నటువంటి ఏకైక కులం ఉపేందర్. ఇప్పుడు అట్లా ఉందనుకుంటారా మీరు? ఇదే మనవాద పరిస్థితుల్లో లేం కదా, భారత రాజ్యాంగంలో ఉన్నాం. అది మనకు అనవసరం అనుకోండి, కానీ ఇప్పుడు స్వేచ్ఛ అనేటువంటిది అన్ని మతాలకే ఉంది కదా. మరి ఇప్పుడు ఈ క్రిస్టియానిటీలోకి వెళ్తే రిజర్వేషన్స్ పోవడం అనేటువంటిది ఇంకా కూడా వాళ్ళ మీద చిన్న చూపు చూపించడం వలే ఉంది కదా అని నేను అంటాను. అది కరెక్ట్ కాదు కదా. ఎన్నో దశాబ్దాల నుంచి కూడా అణిచివేయబడుతున్న ఏకైక కులం అండి పాపం. అది ఇప్పటికే చాలా నష్టపోయారండి. ఇప్పటికే వాళ్ళకి సమాజంలో విలువ లేకుండా పోయారండి. ఇప్పటికే కొంతమంది వాళ్ళని కనీసం మనుషులుగా కూడా గుర్తించలేకపోతున్నారండి. అలాంటిది ఈ రోజున ఒక దేవుడు నచ్చి, ఆ బోధనలు నచ్చి ఆ కమ్యూనిటీలోకి వెళ్ళి క్రిస్టియానిటీని అంగీకరించాలనుకున్నప్పుడు కూడా మీకు స్వేచ్ఛ అనేటువంటిది లేదు, కుదరదు. దళితులు పొరపాటును కూడా క్రిస్టియానిటీని అంగీకరిస్తే రిజర్వేషన్స్ పోతాయి అనేటువంటిది కొంచెం బాధగా అనిపించట్లేదంటారా మీరు? మీరైతే దళిత ఎస్సీలు కాదు, చెప్పండి, నాకు తెలుసు. మీకు అది కరెక్ట్ గా మీకు అనిపిస్తుందా అండి? మీరు చెప్పండి, నేను చెప్పొద్దు. అది నాకైతే అది చాలా బాధ అనిపించింది సార్. అనిపించింది ఒకానొక సమయంలో ఇదే దళితులు గుడిలోకి కూడా రానిచ్చేవారు కాదంట. రాజ్యాంగం అందించే అన్ని ప్రతిఫలాలు అనుభవిస్తూ, ప్రతిఫలాలు అనుభవిస్తూ, రాజ్యాంగం ఇచ్చే అన్ని ఒక అవకాశాలు అనుభవిస్తూ, తను ఒక హిందువుగా చెప్పుకోవడానికి ఇష్టపడని వ్యక్తి ఇంకా రిజర్వేషన్స్ ఎట్లా ఇస్తారు? ఎగ్జాంపుల్, క్రైస్తవంలో పోయిన వ్యక్తిని ఏమంటారు చెప్పండి? సర్టిఫికేట్ లో నేను క్లియర్ అండి. ఇప్పుడు నేను రాజ్యాంగాన్ని వ్యతిరేకించట్లేదండి. సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి దాన్ని కూడా నేను వ్యతిరేకించట్లేదు. నేను దాన్ని అంగీకరించలేకపోతున్నాను. అది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది అంటున్నాను. ఎందుకనంటే కేవలం దళితులేనా? మరి బీసీలకి, ఓసీలు కూడా క్రిస్టియానిటీలోకి వెళ్తే ఇలాంటి ఉపాధులన్నీ కోల్పోతాయనేటువంటి చట్టం ఏదన్నా వచ్చిందా? నేను ఎలా అంటే కొంతమంది ఫీల్ అవుతారేమో. ఇప్పుడు చాలా మంది ఓసీలు ఉన్నారు, కాపు సోదరులు ఉన్నారు, ఇతర మతాలకు సంబంధించిన సోదరులు ఉన్నారు నా సంఘంలో. ఇప్పుడు వాళ్ళు కూడా క్రిస్టియానిటీని అంగీకరించారు. వాళ్ళకి వచ్చేటువంటి ఉపాధులు ఏమన్నా పోయినాయా? నా సంఘంలో సంబంధించినటువంటి కొంతమంది కాపు సోదరులు ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు క్రిస్టియానిటీని అంగీకరించారండి, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారండి. ఇప్పుడు వాళ్ళకి కాపు నేస్తం అనేటువంటి పథకం ఏమన్నా రావట్లేదా? మరి వాళ్ళకి వస్తుంది కదా. మరి ఈ మతం మీద ఉన్నట్టుగా ఆ మతం మీద ఎందుకు లేదంటున్నా, కులం మీద ఎందుకు లేదంటున్నా? క్రైస్తవం కూడా చాలా మంది పెద్దల చేతుల్లోనే ఉందనేది కూడా వింటున్నారు. కాదు బ్రో, ఇప్పుడు క్రిస్టియానిటీని అంగీకరించేటువంటి వాళ్ళు కేవలం దళితులు మాత్రమే కాదు కదా, చాలా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ దేవుడిని అంగీకరించి క్రిస్టియానిటీలోకి రావడం జరుగుతుంది. మరి కేవలం ఒక కులం మీద మాత్రమే ఇది చూపించడం అనేది నా వరకు వివక్షగా నాకు అనిపించింది అంటున్నాను. ఎందుకని అంటారా, దశాబ్దాల కాలం క్రితమే మనకు స్వాతంత్రత అనేటువంటిది వచ్చింది. కానీ పాపం దళితుల విషయంలో మాత్రం వాళ్ళకి నచ్చింది చేయలేకపోతున్నారేమో అని అనిపిస్తుందండి. ఒకప్పుడు నచ్చిన చదువుకోవడానికి వీలు లేకపోయింది, నచ్చినటువంటి గుడిలోకి వెళ్ళడానికి వీలు లేకపోయింది, నచ్చిన బట్ట వేసుకోవడానికి వీలు లేకపోయింది, చివరికి నచ్చిన దేవుణ్ణి అంగీకరించడానికి కూడా వీలు లేకపోతే ఇంకా వాళ్ళ పరిస్థితి ఇంకా దేవుడే అర్థం చేసుకోవాలంటాను. ఇప్పటికే వాళ్ళు చాలా అణిచివేయబడినటువంటి ఏకైక కులం అండి అది. ఇప్పటికే వాళ్ళు చావాలా బ్రతకాలా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. పక్కన పెడితే ప్రత్యేకంగా క్రిస్టియానిటీలోకి వెళ్తేనే ఇట్లా జరుగుతుంది అది బాధ. ఇప్పుడు నేనేమంటానంటే సార్, క్రిస్టియానిటీలోకి వెళితే మీ ఉపాధి పథకాలు, మీ రిజర్వేషన్స్, మీకు వచ్చేటువంటి గవర్నమెంట్ లాభాలు అన్ని పోతాయి. ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళినా సరే పోతాయి అని చట్టం వచ్చింది అనుకోండి, సూపర్ అంటాను నేను. అదే వాటర్ టచ్ అంటే అయిపోద్ది, అంతే అయిపోతే BONG ఏం కాదు, తెలుగు ట్రాన్స్లేషన్. వాడు పుట్టాడు ఒకడు ఉన్నాడు, శ్యామ్ కిషోర్ అని. వండి అది ఏలూరులో ముసలావిడికి 40 ఏళ్ళ నుంచి చెవులు వినపడం. ఈడు ఇక్కడ వీడియో కాల్ చేసి ఏం పేరు అన్నమ్మ గారు, అన్నమ్మ గారికి ఎప్పటి నుంచి చెవులు వినపట్లే? 40 ఏళ్ళ నుంచి. పక్కన వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి, 2 చెవులు మీద చెవులే, చెవులే షారాబా అని వెనకాల
ఈ ప్రేత మంత్రాలు అవి చదివేస్తాడు. ఆ చదివేసేసి ఇప్పుడు చెవులు తెరువు యా ఏంటి ఆడికి వినపడిపోద్దంట. ఇంకే ఈఎన్టీ హాస్పిటల్ అన్ని మూసేసుకోవాలమైనా. హాస్పిటల్కి ఎవరైనా క్రైస్తవుడు వెళ్తే మాత్రం బాగుండదు. ఎందుకని? వారి అప్రశబ్దం ఉంది కాబట్టి, పాస్టర్లే ఉన్నారు కాబట్టి. వీడికేమో ప్రతిరోజు మాత్రం వేసుకోకపోతే ఇది నిద్ర పట్టదా, ఇది లేకపోతే బుక్ చదవలేదా, సాలుమనోజ్కి ఇది కావాలి, సతీష్ కుమార్కి ఇది కావాలి, వర్షం ఆపేవాడికి కూడా ఇది కావాలి. వర్షం అక్కడ మొన్న మధ్య దేశాలు కొట్టిపోయినాయి. ఆ కాలిఫోర్నియా కాలిపోయింది. అప్పుడు వాన రప్పించచ్చు కదా నాన్న, ఇక్కడ ఆపినాడు అక్కడ పంపించచ్చు కదా. వర్షం ఆగిపో, నేను చెప్తున్నా ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అంటాడు. ఇది పవర్ అక్కడ చూపించచ్చుగా. ఇజ్రాయెల్ తగలడిపోద్ది, ఇరాన్ తగలడిపోద్ది, పాలస్తీనా తగలడిపోద్ది, లండన్ తగలడిపోద్ది. అప్పుడు ఏం పీకుతాడు నాకు తెలియగలుగుతాను. వీళ్ళ సర్వశక్తిమంతుడు వీడు ఏం పీకుతాడు? కాబట్టి గాడ్ అనేది అంటే వీళ్ళలో ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా మళ్ళీ క్రైస్తవ్యంలోకి మారుతున్నారు కదా గురుజీ. ఎట్లా దీనికి పరిష్కారం ఎట్లా? నువ్వు అర్థం చేసుకో. ఎప్పుడైనా ఇప్పుడు జ్వరం వచ్చిందని నీకు ఏ మెడిసిన్ వేసుకుంటావు? పారాసిటమాల్ అదో ఇదో చూసావా? అదే నువ్వు హోమియోపతి వేసుకుంటే వారంగానే తగ్గదు. అవునా? నీకేం కావాలి? ఇమ్మీడియట్. అవునా? ఇంగ్లీష్ మెడిసిన్ లాంటిది ఇంగ్లీష్ గాడ్ కూడా తొందరగా కనపడద్ది. యాక్చువల్గా జ్వరం పోద్ది ఏంటి? జ్వరం దాచబడుతుంది. పోవడానికి దాచడానికి తేడా లేదు. వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు హోమియో కానీ ఆయుర్వేదం కానీ ఆ విధానం వేరు. హోమియో లక్షణం ఏంటంటే నీకున్న రోగాన్ని పెంచుద్ది, పెంచి మొత్తం లేకుండా చేద్ది. ఫస్ట్ పెంచుతుంది, పెంచి లేకుండా చేద్ది. ఒక్క పిల్లి వేసుకుంటే చాలు. అవునా? ఇది అలా కాదు, దాన్ని సప్రెస్ మూసేద్ది, పైన కూడా వేసేద్ది, కింద పెద్ద అగాధం ఏమంటారు నేలబావి. మీకు బాగా గుర్తుందో లేదో, మీరు ఇందాక జై శ్రీరామ్ అంటే అన్నారు, ప్రైజ్ దిలాడ్ అంటే కూడా నిర్భయంగా మాట్లాడుతున్నారు. కానీ ఇదే ఇంటర్వ్యూ అజయ్ బాబు అనే వ్యక్తి జైలు పోవడానికి నా ఇంటర్వ్యూ కారణం. మీరు జై శ్రీరామ్ అంటారా అంటే చనిపోయిన వ్యక్తికి నేను ఎట్లా జై శ్రీరామ్ అంట, దాని మీద కాంట్రవర్సీ. ఎందుకు అనలేరు క్రైస్తవులు జై శ్రీరామ్ అంటే? ఇబ్బంది ఏంటి గురుజీ? విశాల బుద్ధి ఉండదు. ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను చర్చికి పిలవండి, చర్చికి రెండుకి వస్తాను నేను. చర్చికి ఎందుకంటే అది మందే కదా. వాళ్ళు కూడా వస్తామంటున్నారు, కానీ మీరు యాక్సెప్ట్ చేయాలి కదా ఫస్ట్. వాడు క్వాలిఫైడ్ అవ్వాలిగా. మీకు దానికి ఒక ఎగ్జామ్ కూడా ఉంది కదా. అదే ఇప్పుడు ఉద్యోగం కావాలంటావు, ఇంటర్వ్యూకి హాజరు కానంటావు, ఎట్లా అవుద్ది? రెజ్యూమ్ ఇవ్వు, ఎలాగవుద్ది? అంటే ఎలిజిబిలిటీ ఉండాలి కదా. ఎవరు పడితే ఆడు ఎలా కూర్చుంటాడు నాన్న? అవునా? అంటే బైబిల్ ని తరోగా చదివిన వాళ్ళు, అధ్యయనం చేసిన వాళ్ళు ఉంటే సరిపోదా? మళ్ళా పూర్వీకులు అది ప్రయారిటీ ఏంటి? మొరాలిటీ కూడా చిచ్చే. మొరాలిటీ లేకపోతే నువ్వు ఎవడైతే నువ్వు హిందూ అయినా మాకు అక్కర్లే. అవర్ ప్రయారిటీ నాట్ రిలీజియాసిటీ, అవర్ ప్రయారిటీ ఈజ్ మొరాలిటీ. భగవద్గీతలో ఆఖరి శ్లోకం ఏంటి? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. Where there is Krishna, where there is Arjuna, there will be certainly all opulence and morality and strength will be there. మొరాలిటీ ఉండాలి. మొరాలిటీ లేని రిలీజియన్ మనకు అక్కర్లే, మనకు మొరాలిటీ ఉంది. మీకు నమ్మకం ఉందా ఏదో ఒక రోజు మీ ముందు ఒక పాస్టర్ చర్చకు వస్తాడు? ఇప్పుడు కూడా వస్తారు, కానీ క్వాలిఫైడ్ అవుతారా అది అడగాలి. క్వాలిఫై అయితే నమ్మకం మీకు ఉందా? ఎలా ఉంటుంది? వాళ్ళంతా మనకే పుట్టారుగా. ఇప్పుడు నా పూర్వీకులు గొప్ప వాళ్ళని చెప్పగలరా? ఎవరితోనే చెప్పించు. వాళ్ళు చెప్పలేరు, సచ్చినా చెప్పరు. చెప్తే చచ్చిపోవాలి వాళ్ళు. ఓకే, నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, వాడు ప్యాకెట్లో దిగాడు నాన్న. చాగంటి కోటేశ్వర బాగా చెప్తారు. ప్యాకెట్లో దిగాడు, ఆడుతున్నాడు, ఆడే కొద్దీ ఓడిపోతున్నాడు. ఆడికి మధ్యలో పొట్ట ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడే వస్తాని ఎవరినో కూర్చోబెడతాడు, ఆడు బాత్రూమ్కి వెళ్తాడు. ఈ లోపల బోల్డ్ అని జరిగిపోతాయి. సంతకాలు, ఆస్తులు, అలా కుటుంబాలు కూలిపోతాయి. దేనివల్ల? నిన్న ఇవాళ గరికపాటి వారు అంటున్నారు, వాళ్ళ నాన్న వాడు భోజనం చేసేటప్పుడు చెప్తున్నా అంట, రే ప్యాకెట్ ఆడకూడదురా, ఓ రోజు వస్తుందో ఓ రోజు పోద్ది. ప్యాకెట్ ఆడకూడదు, ఓ రోజు వస్తుందో ఓ రోజు పోద్ది. సరే అర్థమవుతుందా అన్నాడు. వాడు తింటానే ఉన్నాడు. ఏయ్ నిన్నే అడిగేదే అన్నారు. నాకు అర్థమైంది, ఓ రోజు వద్దు ఓ రోజు పోద్ది. అందుకే నేను సోమవారం ఆడి మంగళవారం ఆడేసి మళ్ళీ బుధవారం ఆడతాను. అంటే వస్తూనే ఉంటుందని అర్థం. ఓ రోజు వద్దన్నాడుగా, అది సోమవారం, ఓ రోజు పోద్ది మంగళవారం. ఆడికి అలా అర్థమైంది. ఓ ఈ మధ్య అలా కూడా అంటున్నారా? అర్థమైందా? డివైన్ అంటే తాగేది కాదు సార్, చాలా గొప్పది అని. ఓ ఈ మధ్య అలా, అది ఆడి ఉద్దేశం. వాళ్ళ నాన్న ఏం చెప్పాడు?
ఒక పేకాట ఆడకరా నాశనం అయిపోతావురా వచ్చినట్టు అని చెప్తే ఈడి ఇష్టం వచ్చినట్టు వాడు ఊహించుకుని అయితే సోమవారం ఆడతాను, మంగళవారం మానేసి బుధవారం ఇంకేం చెప్తాడు నాన్న. సో వీళ్ళ మెంటాలిటీ అది.